ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ లో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు తెనాలి నిర్మలమ్మ, వైసీపీ నాయకులు మొలబంటి శేఖర్ బాబు, వార్డు మెంబర్లు జయమూర్తి రెడ్డి, అంజాద్, మూలి సతీష్, వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాలు సూచనల మేరకు స్థానిక పంచాయతీ బస్టాండ్ నందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరపడం జరిగింది. పొదలకూరు మండలంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన అంటుండేవాడు, రాజకీయాల్లోకి ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ రావడం అప్పుడు ఆయన చెప్పడం జరుగుతుండేది, మా నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాను, ప్రజల గుండెల్లో స్థాయిగా ఉండాలి అనే కోరిక అతను బలంగా ఉన్నాయి. ఆ చిరకాల కోరికే, ఆ బలమే ప్రజలకు, పేద ప్రజలకు ఈరోజు అండైంది. ఆయన ఏదైతే చెప్తాడో చెప్పింది చేస్తాడు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 100కు 100% చేసి పెడతారు. ఎవరు ఇన్ని సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1 సంవత్సరం క్యాలెండర్ ముందుగానే పేద ప్రజలకు ఏ అయితే పథకాలు ప్రకటిస్తారో అవి ఖచ్చితంగా ఆ డేట్కి అమలు చేసే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకు అమ్మఒడి, మంచి మంచి పథకాలు, ప్రజల్లోకి వెళ్ళే పథకాలు, ప్రజలు బాగుపడే పథకాలు, అలాగే చదువు బాగా అభివృద్ధి చెందాలి, చదువే ఒక ఆస్తి అనే నమ్మే అతను ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ప్రజల్లో పేద ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి ఇంచుమించుగా 100కి 99% పైన విద్యార్థులు చదువుకునే విధంగా ముందుకు వస్తున్నారంటే, కార్పొరేట్ స్కూల్తో సమానంగా ఈరోజు విద్యా వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ. రైతులకు రైతు భరోసా పెట్టి రైతులు మేలు చేయడం, ప్రతి ఒక్క వర్గానికి, మహిళలకైతే ప్రతి ఒక్క వర్గానికి మేలు చేస్తూ ఈరోజు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్థిరస్థాయిగా నిలిపిస్తున్నారు. అది కాకుండా బీసీ సాధికారత 50% మైనార్టీలు కానించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్నిటికీ కలిపి కూడా 50% రిజర్వేషన్ కల్పించి చట్టసభలో తీసుకొచ్చే విధానం, అలాగే పార్టీ పదవులు కూడా 50% బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అందించే విధానం. ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధిలో కానీ అన్నింటిలో ముందు తీసుకుపోయే విధంగా చేస్తున్నందుకు ఈరోజు ప్రతి ఒక్క పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజల్లో నిలబడిపోయారు. అది కాకుండా 12% పైన ఉండే పేదరికం ఈరోజు ఇంచుమించుగా 6%కే ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పథకాల వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. కాబట్టి ఆయనకి పొదలకూరు మండలం తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన శ్వాస ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని మా యొక్క కోరిక. అలాగే పేద ప్రజలకు ఆయన నిత్యం సేవకుడిగా ఉండి సేవ చేసి ప్రజల్ని ఆర్థికంగా ఇంకా అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను అలాగే మా పొదలకూరు మండల ప్రజల తరఫున కూడా నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మరి చీఫ్ మినిస్టర్గా ఆయన ఎన్నో మంచి పథకాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారము సోషల్ ఈక్వాలిటీ గురించి ఆయన తప్పిస్తూ అన్ని వర్గాల వారికి, పేద బడుగు వర్గాల వారికి ముఖ్యంగా సమాన ఈక్వాలిటీ కల్పించాలని ఒక సదుద్దేశంతో పరిపాలన సాగిస్తూ వచ్చారు. మరి ఇప్పటి వరకు కూడా సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకుని ఆయన ముందుకు నడుస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులన్నీ కూడా మరి మన రాష్ట్రంలో అనేక పథకాలు తీసుకుని వచ్చి ఆయన పరిపాలన చేయడం జరుగుతుంది. మరి మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము ఆయన యొక్క పరిపాలన వైపు కళ్ళెత్తి చూసే రోజు ఈ రోజు. మరి వ్యవసాయ పరంగా కానీ, మరి స్టూడెంట్స్ వయసులో కానీ, మరి చిన్నపిల్లల దగ్గర వరకు మరి విద్యా దీవెన, మరి అమ్మఒడి కార్యక్రమాలు విద్యా పుట్టిన దగ్గర నుంచి మరి పీజీ స్టడీస్ వరకు మరి ఫారెన్ వెళ్ళాలన్న అన్ని రకాల సదుపాయాలు ఉద్యోగ శాఖలో కల్పిస్తున్నారు. అలాగే ఆరోగ్య శాఖలో కూడా ఆయన మరి ఈరోజు 25 లక్షల రూపాయలు మరి ఒక ప్రతి పేదవాడి ట్రీట్మెంట్ తీసుకునే మార్గంలో ఆయన ముందుకు నడిపిస్తున్నారు. మరి రాష్ట్రాన్ని మరి అన్ని వర్గాల వాళ్ళు చదువు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ
ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ప్రజలని మరి వారి ఆరోగ్యం బాగుంటే ఇంకా మంచి ఉన్నతమైన స్థాయిలో సొసైటీ ముందుకు వెళ్తుందనే సదుద్దేశంతో మంచి పరిపాలన జరిపిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిని మనము ఇంకా ప్రతిసారి గెలిపించుకుంటూ ఆయన నాయకత్వంలో మనందరం కూడా నడవాలని నేను కోరుకుంటున్నాను. మరి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా డాక్టర్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఆశయాలతో మరి ముఖ్యమంత్రి గారు మరి ఆశయాలతో ఆయన కూడా ఎంతో మంచిగా మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని నడిపిస్తున్నారు. స్టేట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి నాయకుల్ని మనము ఈరోజు వైసీపీ పార్టీ నుండి పొందడం చాలా అదృష్టం. మరి అలా ప్రజలందరూ కూడా గమనించుకుని ఈసారి ఎలక్షన్లో మళ్ళా వచ్చి మన నాయకులుగా చేసుకుని ముందుకు మరొకసారి మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కుటుంబం దేవుని దయలో ప్రజల దయలో ముందుకు వెళుతూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన